So this is for breakfast. So book చేసుకునేటప్పుడు complimentary breakfast order చేసుకున్నాం. So we have all of this available, coffee and stuff. So yeah. So we have ivanni available unnai. So most of the items are like non-veg. ఆమ్లెట్ తిని బతకచ్చు. సో నేను ఫ్రైడ్ రైస్ తిన్నా, ఆ స్టోరీ నేను తర్వాత చెప్తాను. సో కొంచెం ఫ్రైడ్ రైస్ అండ్ మళ్ళీ చికెన్ అంటే ఇంకా చిన్న ముక్క తీసుకుంటా. ఇది అయిపోయిందో చూద్దాంలా, కలిస్తే బాగుండదు. ఫిష్ టోఫు ఉంటుంది ఏంటో, స్టీమ్డ్ బన్నా. వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, మీరు ఏ హోటల్లో అయితే బుక్ చేసుకుంటారో మేక్ షూర్ మీరు బుఫే ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆప్ట్ చేసుకోండి. లంచ్ అండ్ డిన్నర్ ఉంటే అది కూడా ఆప్ట్ చేసుకోండి. బయట ఫుడ్ అయితే అస్సలు తినలేము, మాకైతే అస్సలు నచ్చలేదు. బికాజ్ అక్కడ మ్యాక్సిమమ్ ఫిష్ ఆయిల్ ఆర్ పోర్క్ ఆయిల్తో చేస్తారు. సో అదొక పంజెంట్ స్మెల్ వస్తుంది ఎక్కడ చూసినా, అస్సలు తినలేము. మేక్ షూర్ యూ ఆప్ట్ ఫర్ ఫుడ్ ఇన్ ద హోటల్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ అ సేవియర్. ఫుడ్ నచ్చకపోయినా బ్రెడ్, బిస్కెట్లు, వాట్ ఎవర్ ఏది ఉంటే అది తినేయచ్చు. బట్ యా, పద్ధతిగా కూర్చొని తింటా నేర్చుకో. పద్ధతి ఇది పద్ధతి. నేను తీసుకున్నాను. అందుకే ఒక స్పూన్ వదిలేసిన. థాయ్ ఫుడ్ తిను. కష్టం, బతకలేము, మనం బతకలేము.
ఏది తిన్నా అదే వాసన. ఇది చికెన్ ఎవరికి ఎట్లా ఉన్నదో తెలియదు, మనకైతే నాకైతే నచ్చలేదు అంటే దట్ స్మెల్. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఇన్ పటాయా. సో ఇప్పుడు మేము బాలి పియర్కి వచ్చాము, అంటే ఇక్కడ నుంచి మనం కోరల్ ఐలాండ్కి వెళ్ళొచ్చు. సో వీఆర్ గోయింగ్ ఇన్ అ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో ఐ గాట్ ద టికెట్స్ 30 baht per person. సో యా, ఏం యాక్టివిటీస్ వద్దు, జస్ట్ ఐలాండ్కి వెళ్ళి చూసి రావాలి అనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్. కనిపిస్తుందా మీకు బ్యాక్గ్రౌండ్లో? ఇదే పటాయా. ఫెర్రీ అయితే ఫుల్ అయిపోయింది. మా చిన్నది చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుంది. పక్కన చూడు ఎట్లున్నాడు. సౌండ్, సముద్రము, వాటరు, లొల్లిలా అప్పుడు లేకుండా అన్న చూడు ఒకసారి దాని మూతి చూడు అవుతాయి. పూకాయ్ రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే, గో టు పూకాయ్ రెస్టారెంట్. దిస్ ఇస్ కోరల్ ఐలాండ్. ఇక్కడ హోటల్స్ తీసుకొని ఒక 2-3 రోజులు ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి తక్కువ. చెప్పద్దు కానీ ఎండ మాత్రం ఘోరంగా ఉంది. అసలు ఉండలేం. అసలు
నో ఆ ఎండలో ఇట్స్ వెరీ వెరీ హాట్ అండ్ వీ సమ్హౌ మేనేజ్డ్ చిన్నదాంతో కొంచెం అలా వెళ్ళిపోయి కొన్ని ఫొటోస్ దిగేసి వచ్చేసాం. బీచ్లో కూడా అసలు ఉండలేకపోయినాం, వెరీ వెరీ సన్నీ అండ్ హాట్. ఇందాక ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే బైక్ తీసుకోండి 200 బాట్లు మొత్తం ఐలాండ్ అంతా తిరగచ్చు, లైసెన్స్ అవసరం లేదు, డ్రైవింగ్ లైసెన్స్ ఏమి అడగరు, అసలు పోలీసులే ఉండరు అన్నారు. కానీ ఇక్కడ చూడండి అక్కడ పోలీసులు ఉన్నారు. సో ఇదంతా ఒక స్కామ్ లాంటిది అనమాట. పోలీసులు ఉండరు, ఏ ఉండదు అని చెప్పి మనకి ఇస్తారు, తర్వాత పట్టుకుంటారు అనమాట. మనల్ని పట్టుకున్నాక ఫైన్లు వేస్తారు, 200 బాట్లు, సారీ 2000 బాట్లు అలా ఫైన్ వేస్తారు. చైర్ల మీద కూర్చొని ఇదైతే తింటదంట దొంగపిల్ల. Also very important thing to carry with you is an umbrella. Do not forget it. అది ఎంత ఇంపార్టెంటో అక్కడికి వెళ్ళాక అర్థమైంది. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు సన్నీ ఉంటుందో నో ఐడియా. సో మేక్ షూర్ యూ క్యారీ వన్ వెన్ యూర్ గోయింగ్. సో అయిపోయింది. ఈ యాక్చువల్లీ ఇది చాలా పెద్ద ఐలాండ్, ఆల్మోస్ట్ 7 బీచెస్ ఉన్నాయంట. మేము తవాంగ్ బీచ్ అని చెప్పి దానికి వచ్చాం. సో అక్కడ సో ఇక్కడ మా చిన్నదాంతో అయితే వీళ్ళు తెగ ఆడారు. అసలు ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేదు, బాబోయ్ దాన్ని పడుకోబెట్టాలి ఇచ్చేయండి అంటే కూడా ఇవ్వలేదు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి మరి ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. ఇంకేంటంటే అసలు ఏడవట్లేదు పాప, చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఐజ్ అని చెప్పి వాళ్ళ భాషలో చెప్పారు. అండ్ ఇంకేంటంటే ఇచ్చేసేయండి మాకు పాపని, మేము తీసుకెళ్ళిపోతామని తెగ అదే చెప్పాను అనమాట చాలాసేపు. అండ్ బాగుండే కొంతసేపు, అదొక సెలబ్రిటీ అయిపోయింది అక్కడ. ఇట్ వాజ్ వెరీ ప్లేఫుల్ థింగ్.
ఫెరీ ఎక్కగానే వర్షం స్టార్ట్ అయింది ఫుల్గా. సో ఆల్రెడీ మేము వచ్చేటప్పుడే క్యాబ్ డ్రైవర్ చెప్పాడు ఈరోజు ఎందుకు బుక్ చేసుకున్నారు, వర్షం పడేలాగా ఉంది అండ్ ఫెరీస్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి, ఐలాండ్ టూర్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి, మరి చూసుకొని వెళ్ళండి అని ముందే చెప్పాడు. లక్కీగా మేము ఐలాండ్కి వెళ్ళినప్పుడు వర్షం ఏం పడలేదు, కానీ రిటర్న్లో క్రేజీ స్టార్ట్ అయింది వర్షం. డే 2 డెస్టినేషన్ 2 ఇక్కడికి అంటే వాకింగ్ స్ట్రీట్ పటాయా. సో ఇప్పుడు మీకు వాకింగ్ స్ట్రీట్ పటాయా చూపిస్తా ఇంకొంచెంసేపులో. సో చూడండి మా చిన్నది ఎలా ఎంజాయ్ చేస్తుందో. సో ఇప్పుడు వాకింగ్ స్ట్రీట్కి వెళ్తున్నాం. సో యాక్చువల్లీ అన్ని ప్లేసెస్ నియర్ బై ఉన్నాయి. సో బోల్ట్ యూజ్ చేస్తున్నాం ఈ ట్రిప్ మొత్తం. సో ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్ అండ్ వెరీ కన్వీనియంట్ ఐ కెన్ సే. అంటే మీరు ఇట్లా బుక్ చేసుకున్న సెకండ్స్కే వాడు మెసేజ్ చేస్తాడు మేము వచ్చేస్తున్నాం, ఐమ్ ఆన్ ద వే అని చెప్తాడు, 1 minute వచ్చేస్తాడు కూడా. సో హాయ్ ఆల్. సో కరెంట్లీ ఇప్పుడు వాకింగ్ స్ట్రీట్లో ఉన్నా. సో అన్ఫార్చునేట్లీ ఇట్స్ రైనింగ్. సో కొంచెంసేపు ఇక్కడ ఆగి విల్ సీ, ఐ జస్ట్ షో యూ అరౌండ్. సో నేను చూపిస్తా. ఓకే బట్ అక్కడ ఏంటంటే అప్పుడే వర్షం పడుతుంది, మళ్ళీ వెంటనే సన్నీ అయిపోతుంది, మినిట్స్లో వెదర్ చేంజ్ అయిపోతుంది అనమాట. డే టైంలో మొత్తం వాకింగ్ స్ట్రీట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడడానికి కొంచెం సోసోగా ఉంది, కానీ నైట్ టైం అయితే కలర్స్తో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడడానికి. బట్ బికాస్ ఆఫ్ రెయిన్ అండ్ ఆల్ ఎందుకు అని చెప్పి మేము వేరే ప్లాన్ చేసుకున్నాం. సో అందుకే కొంచెం ఎస్పెషల్లీ మీకు చూపించడానికి ఎలా ఉంటుంది అని చెప్పి కొంచెం ఎర్లీగా వచ్చానమాట ఇక్కడికి. బట్ చాలా కలర్ఫుల్గా ఒక డిఫరెంట్ వైబ్ ఉంది ఈ ప్లేస్లో. బట్ నైట్ టైం అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. Thank you so much for watching the videos. Please make sure you like and subscribe. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వీడియోస్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.